యాక్చువల్గా ఇటువంటివి కొత్త ఏం కాదండి. సోషల్ మీడియాలో పోస్టులు చేయటం, ఫార్వర్డ్లు చేయటం ఇవన్నీ కూడా. కానీ ఈ మధ్యకాలంలో కోర్టులు చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి. మనం గమనిస్తే లాస్ట్ వీకెండ్ అనుకుంటా హైకోర్టు ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఏకంగా ముఖ్యమంత్రి మీదే ఈ రకంగా మార్ఫింగ్ ఫోటోలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? సరే, గత ప్రభుత్వ హయాంలో జరిగినాయి, ప్రభుత్వం చూసి చూడనట్లుగా వదిలేసింది, అప్పుడు వ్యవస్థలు ఏదో మేనేజ్ చేశారని చెప్పేసి అంటున్నారు. మరి మీరు వచ్చాక ఏం చేస్తున్నారు? 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఏమీ పరిస్థితుల మార్పు కనపడటం లేదు కదా. కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందని చెప్పేసి హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది ఒక 2-3 కేసుల్లో. అటు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి సజ్జల భార్గవరెడ్డి కేసులు అవ్వచ్చు, లేదంటే కనుక వర్రా ఏవన్గా ఉన్నటువంటి వర్రా, అదే కేసులో వర్రా రవీందర్ రెడ్డి గారి సంబంధించిన కేసులో మాట్లాడినా, ఇప్పుడు లేటెస్ట్గా ఈ పూడి శ్రీహరి విషయంలో కూడా మేబీ దాన్ని సీరియస్గా తీసుకున్నట్టున్నారు పోలీసులు. ఇక కోర్టు అక్షంతలు కూడా గట్టిగా పడుతుండటంతో ఈ అరెస్ట్ జరిగిందని చెప్పేస్తున్నారు. మరి యథావిధిగా మరి వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే టార్గెట్ చేశారు, రెడ్ బుక్లో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నారు. ఏమంటారు అజయ్ గారు? కొత్త ఏం కాదు కదా, మరి కత్తులు పెట్టడం ఇవన్నీ పేపర్లోనే పెట్టేశారు, మరి అప్పుడు లేనటువంటి అరెస్టులు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? సురేష్ గారు ఇందాక మాట్లాడిన అంశం ఒక్క నిమిషం మాట్లాడి ముగిస్తాను. ప్రభుత్వానికి ల్యాండ్ బ్యాంక్ ఉంటేనే రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వస్తారు, పరిశ్రమలు పెట్టుబడులు పెట్టాలన్నా భూమి కేటాయింపులు జరగాలి, రాయితీలు ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. భూమి లేకుండా వచ్చిన పరిశ్రమలు ఆకాశంలో పెట్టుబడులు పెట్టవు కదా. భూములు 99 పైసలకే ఇస్తున్నామంటే ఈ రాష్ట్రానికి జరగబోయే లాభం, ఈ రాష్ట్రంలో రాబోయే నిరుద్యోగ యువతలకు ఉద్యోగ కల్పన, ఇవన్నీ చూసి మాత్రమే ప్రభుత్వం ముందుకెళ్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రానికి ఏ సమస్య వచ్చినా మొట్టమొదటగా ఆ సంస్థను వ్యతిరేకించడం, కోర్టులో కేసులు వేయటం, అక్కడ మట్టికాయలు తింటాం, ఆ తర్వాత ఇట్లాంటి వీళ్ళు చేస్తున్న అడ్డంకులన్నింటిని అధిగమించి కూటమి ప్రభుత్వం ఆ సంస్థ శంకుస్థాపన చేసే రోజుకి వీళ్ళకి సిసిడి రోగం బయటపడుతుంది. అంటే క్రెడిట్ చోరీ రోగం బయటపడుతుంది. వెంటనే బయటికి రావడం ఆ సంస్థ మేము తీసుకొచ్చామని చెప్తాం. ఇకపోతే ఇందాక రామారావు గారు నారా లోకేష్ గారు కనపడకుండా వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు అంటున్నారు. అంటే రామారావు గారికి తెలియదేం కాదు, పర్సనల్ ట్రిప్పులు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ నాయకుడు మాదిరి మా నాయకుడి మీద కోర్టుల్లో కేసులు లేవు, కోర్టులో పర్మిషన్ తీసుకొని విదేశాలకి పర్సనల్ ట్రిప్పులు వెళ్ళాల్సిన అవసరం మా నాయకుడికి అంతకన్నా అవసరం లేదు. వాటన్నిటికీ సమాధానం చెప్తే అంత సమయం లేదు. ఓకే, నేను ఎక్కువసేపు మాట్లాడను, క్లోజ్ చేస్తా. ఆయన ఇంకో విషయం మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ కొరత అన్నాడు. సాక్షి పేపర్ లో హైదరాబాద్ ఎడిషన్లోనేమో అక్కడున్న డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి అక్కడున్న వినియోగదారులు ఇబ్బంది పెడుతున్నారని అక్కడ రాసి, ఆంధ్రప్రదేశ్ లోనేమో చంద్రబాబు నాయుడు గారు విఫలమని రాశారు. అంటే వీళ్ళ పత్రికే ద్వంద్వ వైఖరి. ఇక అంశం వదిలేయండి. ఇప్పుడు మీరు చెప్పారు పూడి శ్రీహరి గారి అంశం. ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి రక్త చరిత్రని ఆయన గతమంతా అచ్చలేనని చెప్పి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దాని మీద కుప్పంకి చెందిన వ్యక్తి వినోద్ అనే వ్యక్తి ఈ నెల 13వ తారీఖున కేసు నమోదు చేయడం, ఈయన్ని 15వ తారీఖున అరెస్ట్ చేసి కుప్పం కోర్టుకు తీసుకువెళ్తే అక్కడ ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగింది. పోలీసు అధికారులు హైకోర్టుని ఆశ్రయించారు ఆ బెయిల్ ని సవాల్ చేస్తూ. వెంటనే హైకోర్టు బెయిల్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆయనకున్న అవకాశాల కొద్దీ ఆయన సుప్రీంకోర్టు గడప దొక్కారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టుకి వెళ్ళి తెలుసుకోవాలి, మీకు బెయిల్ ఇచ్చే అవకాశం లేదని నిరాకరించింది. ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. నేను సురేష్ గారు మీ ద్వారా ఒక అంశాన్ని రాష్ట్ర ప్రజలందరూ తెలియజేసుకున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టుకతో సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ హద్దులు దాటింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు వ్యక్తిగత హననంతో హద్దులు దాటి వీళ్ళ పిచ్చి పరాకాష్ఠకు చేరింది. వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించే వారి మీద వీళ్ళు విమర్శలు చేస్తేనో సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనో తప్పులేదు. కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాలు బయటికి లాగి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకునే విధంగా వీళ్ళు చేసిన వికృత విష ప్రచారం, శ్రీరెడ్డి అయితే కావచ్చు, పంచప్రభాకర్ అయితే కావచ్చు, బోరుగడ్డ అనిల్ అయితే కావచ్చు, వర్రా రవీందర్ రెడ్డి అయితే కావచ్చు, సజ్జల భార్గవరెడ్డి అయితే కావచ్చు, ఇప్పుడు పూడి శ్రీహరి అయితే కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో సైకో కాలకేయ సైన్యాన్ని తయారు చేసి ఈ రాష్ట్రంలో వాళ్ళ దోపిడీ విధ్వంసకర విధానాలను ఎవరు ప్రశ్నిస్తే వారి మీద రాజ్యాంగ విరుద్ధంగా వ్యక్తిగత హననం చేసుకుంటూ
పోస్టులు మార్ఫింగ్ చేయటం, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి దూరటం, వాళ్ళ మీద ఏదైనా తిరిగి పోస్టులు పెడితే రాత్రి 11ంటికి గోడలు దూకి తలుపులు పగలగొట్టి ఏ విధంగా ఇబ్బందులు గురి చేశారు. గుంటూరులో రంగనాయకమ్మ గారిని, మీకు తెలియని అంశం కాదు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కిరణ్ అనే వ్యక్తి గౌరవ భారతి గారు మాజీ ముఖ్యమంత్రి వారు భార్యని అసభ్యకరంగా మాట్లాడితే తక్షణమే అతని మీద కేసు నమోదు చేశాం, అతన్ని జైలుకు పంపాం, పార్టీ కార్యక్రమాలను దూరంగా పెట్టాం. వీళ్ళు అధికారంలో ఉన్న సమయంలో నేను చెప్పిన పేర్లు ఎవరినైనా వీళ్ళు వాళ్ళపై చర్యలు తీసుకున్నారు. అదేమంటే వాళ్ళకి మా పార్టీ సభ్యత్వం లేవు, వాళ్ళతో మాకు సంబంధాలు లేవు అంటారు. కానీ వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి మా అన్నయ్య అని ఒకళ్ళు, జగన్మోహన్ రెడ్డి మా బాబాయ్ అని ఒకళ్ళు, జగన్మోహన్ రెడ్డి మా చుట్టం అని ఒకళ్ళు. నేనేమంటా ఉన్నాను సురేష్ గారు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నా, అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ మన పార్టీ కార్యకర్తలను స్వీయ నియంత్రణ కోల్పోకుండా కాపాడాల్సిన నాయకత్వమే వాళ్ళని ఈ విధంగా కాలకేయ సైన్యం మాదిరి రాష్ట్ర ప్రజల మీదకి వదిలేసి వికృత చేష్టలతో భయభ్రాంతులకు గురి చేసే విధంగా వీళ్ళు తప్పులు చేసుకుంటూ పోతే, వీళ్ళు చేసే పిచ్చి పరాకాష్ట చేసి వీళ్ళు మార్ఫింగ్ వేసి పెట్టే పోస్టుల వల్ల అరెస్ట్ అయితే వెంటనే గొగ్గోలు పెట్టడం, రెడ్ బుక్ రాజ్యాంగం అంటాం. మీరు పనికి మాలిన పనులు చేయకుండా ప్రశ్నించండి, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించండి, విమర్శించండి. మా తప్పులు ఉంటే సరి చేసుకుంటాం, సరైన సూచనలు చేస్తే తీసుకుంటాం. అంతే తప్ప గతంలో మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవటానికి ఒక కారణం సోషల్ మీడియాలో వికృత చేష్టలే అని తెలుసుకోలేకపోయి ఈ రోజు కూడా వైసీపీ పార్టీ అదే పందాన్ని కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని మేము తిప్పి కొడుతున్నాం. సాక్ష్యాధారాలు న్యాయస్థానాల ముందు ఉంచుతున్నాం. న్యాయస్థానాలు కూడా వీళ్ళకి బెయిల్ ఇవ్వటం నిరాకరించింది అంటే వీళ్ళు ఎంత హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. అదే ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఇటువంటివి మనకేమి కొత్త కాదు. కోర్టులో కూడా ఇవన్నీ గత 7-8 సంవత్సరాల నుంచి ఈ రకమైన ప్రస్తావనకు వస్తున్నాయి. కానీ అసలైన మార్పు ఇంపార్టెంట్ ఏంటంటే కోర్టులు ఈ మధ్య కాలంలో వీటిని చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి ఏవైతే కోర్టులు వెసులుబాటు ఇచ్చినాయో అవే కోర్టులు ఇవి శృతి మించుతున్నాయి, హద్దులు దాడుతున్నాయి అని చెప్పేసి అదే కోర్టులు పోలీసులు ఈ విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పిన వాటికి అనుగుణంగా ఈ చర్యలు కనబడుతున్నాయి అర్థమవుతుంది. నాకు ఎక్కువ టైం లేదు. రామారావు గారు మీరు కూడా కొంచెం బ్రీఫ్ లేదు అజయ్ గారు మీకు చాలా టైం ఇచ్చారు. నాకు ఇంకా టైం లేదు సార్. ఒక నిమిషం, మీరు అన్ని పాయింట్స్ ప్రస్తావించారు. ఇంకా మీరు ప్రస్తావించకపోతే నేను ఇచ్చేవాడిని. మీరు అన్ని పాయింట్స్ ప్రస్తావించారు. రామారావు గారు అవన్నీ అందరికీ తెలుసు, రోజు మాట్లాడుకున్నాయి. రైట్ స్టేజీ మీద ఉండి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిడతా ఉంటే సార్ అవన్నీ కొత్త విషయాలేం కాదు. అవన్నీ కొత్త విషయాలేం కాదు. అదేం కొత్త విషయాలేం కాదు. ఇదే వేదికగా మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నవే. రామారావు గారు